సో హెల్లో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య స్టాక్స్. సో చాలా రోజులు అయిపోయింది ఈ మాట చెప్పి. ఐ మిస్ యూ గైస్. సో ఐఎమ్ బ్యాక్ నౌ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో ఈ న్యూ ఇయర్లో మీరు మేనిఫెస్ట్ చేసిన ప్రతి ఒక్క కోరిక ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కమింగ్ టు ద పాయింట్, మీ అందరికీ తెలుసు నేను ఒక 2 months బ్యాక్ నా బైక్ అయితే సర్వీసింగ్ అయితే ఇచ్చాను. ఎందుకంటే నేను కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు అది సమ్ ఇంజిన్ ప్రాబ్లం వచ్చేదో అయిపోయింది అండ్ దాని సర్వీసింగ్కి ఇచ్చాను అండ్ రిపేర్ అయిపోయిందని కూడా చెప్పాను మీకు ఒక వీడియో అప్డేట్లో. సో దాని తర్వాత ఎప్పుడైతే నేను ఆ బైక్ November 11th రోజు సర్వీసింగ్కి ఇచ్చి మళ్ళీ ఈవినింగ్ డెలివరీ తీసుకున్నాను, ఆ రోజు నేను అంతా కరెక్ట్గా అడిగాను, మొత్తం రిపేర్ చేశారా, ప్రాబ్లమ్ క్లియర్ చేశారా అంటే దే సెడ్ yes ఎవ్రీథింగ్ ఈజ్ డన్. సో బైక్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది కండిషన్లో అయితే చెప్పారు. సరే అని చెప్పేసి ఇప్పుడు జస్ట్ ఒక 100-200 meters అయితే టెస్ట్ రైడ్ చేసుకుంటాం కదా, మనకి బ్రేక్స్ కానీ క్లచ్ కానీ అంత పర్ఫెక్ట్గా ఉందా అని చెప్పి బేసిక్ టెస్టింగ్ అయితే చేసుకుంటాం కదా. నేను అట్లనే బేసిక్ టెస్టింగ్ చేయించుకొని ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ కొట్టించేసుకొని నేనైతే ఇంటికి వచ్చేసాను. సో ఇప్పుడు November 11th రోజు ఇదంతా జరిగింది. సో November 11th తర్వాత ఈ రోజు నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైం ఇది Jan 4th అనమాట. సో Jan 4th అది 450 kilometers మాత్రమే తిరిగింది November 11th నుంచి. సో నేను అంత ఎక్కువగా అంత ఫ్రీక్వెంట్గా తిరగలేదు కాబట్టి చాలా తక్కువ తిరిగింది అనమాట, 450 kilometers మాత్రమే. సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఎప్పుడైతే సర్వీసింగ్ నుంచి తీసుకొచ్చేసానో ఆ తర్వాత నేను 1-2 సార్లు ఆఫీస్కి బైక్ తీసుకొని వెళ్ళాను. సో నేను తీసుకెళ్ళిన ప్రతిసారి అయితే 2 times 3 times నాకు బైక్ అయితే మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది అనమాట. ఏం జరిగిందంటే సేమ్ ఆ రోజు లాగానే నేను వెళ్తూ ఉన్నాను, ఆఫీస్కి వెళ్తుంటే సడన్గా ఈ మాల్ ఫంక్షన్ లైట్ అయితే పాప్అవుట్ అయిపోయి బైక్ అయితే ఆగిపోయింది అండ్ మళ్ళీ నన్ను అట్లనే ట్రబుల్ చేసింది. ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వకపోవడం ఇలా అయితే ఇబ్బంది పెట్టింది. సో ఒక రోజు ఇలానే నైట్ ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతుంటే అయిపోయింది. సో అయిపోతే నేను మన గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ దగ్గర ఆ రీజియన్లో అయిపోతే సరే నేను ట్రై చేశాను. ఒక 45 minutes అరౌండ్ ట్రై చేసిన తర్వాత బాగా ఆ రోజు స్టార్ట్ అయింది. నేను అక్కడి నుంచి డైరెక్ట్ షోరూమ్కి వెళ్తే వాళ్ళు 7 అయిపోయింది మేము ఉండము అని చెప్పేసి అన్నారు. ఓకే ఫైన్ అని చెప్పేసి నేను మళ్ళీ లైట్ తీసుకున్నా. మళ్ళీ నాకు అప్పటి నుంచి కుదరలేదు. సో మళ్ళీ రీసెంట్గా ఒక 3-4 days బ్యాక్ నేను మళ్ళీ బైక్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అయిపోయింది. సో ఇలా ఎందుకు జరుగుతుంది, వీళ్ళు సార్ట్అవుట్ చేశామన్నారు కదా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి నేను మళ్ళీ వెళ్ళడం అయితే జరిగింది షోరూమ్కి. సో నేను వెళ్తే లంచ్ టైం ఇది 1 o'clock అది అని చెప్పేసి అన్నారు. సరే 2కి రమ్మన్నారు, 2కి కూడా వెళ్ళాను. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మనము ఒక బండి కానీ ఒక కార్ కానీ వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ మేబీ మనం కొన్నప్పుడు కస్టమర్ సర్వీస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏ కంపెనీ నుంచైనా ఏ బ్రాండ్ నుంచైనా. సో ఈ కేసులో నేను నెగిటివిటీ ఫేస్ చేసిన బ్రాండ్ బజాజ్. సో నేను ఎందుకు ఈ వీడియో రికార్డ్ చేయాల్సి వస్తుందంటే, నేను సర్వీసింగ్ ఇచ్చిన షోరూమ్ ఆర్సీపురం బజాజ్ షోరూమ్, ఇక్కడ బీరంగూడ మెయిన్ రోడ్ దగ్గర ఉంటుంది, డిమార్ట్ పక్కన. సో ఒక వీడియోలో నేనే చెప్పాను వీళ్ళ సర్వీస్ బాగుంది కంపారిటివ్ టు అదర్ షోరూమ్స్ అని చెప్పి. బట్ ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్. ఎందుకంటే నేను పాస్ట్ 2 times నుంచి నేను వీళ్ళతోని నెగిటివ్గా ఫేస్ చేశాను. ఏంటంటే వీళ్ళు ఎర్లీ మార్నింగే బైక్స్ తీసుకొచ్చి పెట్టాలంటారు సర్వీసింగ్కి, ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు కస్టమర్కి కొన్నిసార్లు కుదరకపోవచ్చు బైక్ తీసుకోవడం డెలివరీ, లేదంటే అంత ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళి ఇవ్వకపోవడం కుదరకపోవచ్చు. సో వీళ్ళు ఏంటంటే, ఈరోజు సపోజ్ సాటర్డే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఐటీ కంపెనీస్లో పనిచేసే మెనీ పీపుల్, కార్పొరేట్ పీపుల్కి సాటర్డే సండే వీక్ ఆఫ్స్ ఉంటాయి మోస్ట్లీ. సో నేను సాటర్డే వెళ్తాను, ఒక 10కో 11కో వెళ్తాను లేచి. సో వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకోరు బైక్ సర్వీసింగ్కి. ఇది ఫస్ట్ పాయింట్. టైం మేనేజ్మెంట్ అనేది చాలా వర్స్ట్ ఉంది వీళ్ళ దాంట్లో. సెకండ్ థింగ్ ఏంటంటే, వీళ్ళు కస్టమర్స్తో ఎంత రూడ్గా మాట్లాడుతున్నారంటే, లిటరల్లీ దే ఆర్ సేయింగ్ నా కోసం నడుపుతున్నావు బైక్, నా కోసం కొన్నావా బైక్ అని అంటున్నారు. అరే మీరు బైక్ అమ్మేటప్పుడు కానీ, ఒక కార్ అమ్మేటప్పుడు కానీ, ఏదైనా ప్రోడక్ట్ అమ్మేటప్పుడు ఎంత అయితే కాకబడతారు కస్టమర్స్ని, కస్టమర్కి సర్వీస్ చేయాలన్నప్పుడు ఎందుకంత పీకల మీద దాకా వస్తుందో నాకు అర్థం కావట్లేదు మీకు. అండ్ కమింగ్ టు దిస్ పర్టికులర్ షోరూమ్, వీళ్ళు ఎంత రూడ్గా, ఎంత డిస్రెస్పెక్ట్ఫుల్ అంటే కస్టమర్స్ పట్ల, దే లిటరల్లీ సేయింగ్ నాకు అనవసరం, నేను చెయ్యను, ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నారు. ఎవరు ఈ మాటలు మాట్లాడింది? మేనేజర్. అక్కడ సర్వీస్ స్టేషన్లో మేనేజర్ ఎవరైతే ఉంటారో లిటరల్లీ ఆయన మాట్లాడిన మాటలు ఇవి. సో నేను ఎవరిని పాయింట్అవుట్ చేయాలని వీడియో చేయట్లేదు, నేను అక్కడ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశాను, నేను వీడియో చేస్తున్నాను ఆన్ రికార్డ్, మీరు మాట్లాడుతున్నారు అన్నా కూడా కెమెరా వైపు చూసి కూడా చాలా అంటే చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం అయితే వాళ్ళని జరిగింది. నేను యాక్చువల్లీ పెట్టద్దు అనుకున్న వీడియో, బట్ నా వల్ల పెట్టకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే మనం డబ్బులు కడుతున్నాం,
డబ్బులు కడుతున్నప్పుడు మనకి డబ్బులకు తగ్గట్టు సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మనం ఆబ్వియస్లీ. బట్ నాకు ఆ సర్వీస్ దొరకలేదు. అండ్ బై ద వే నేను షాక్ అయిపోయిన విషయం ఏంటంటే, నేను నిన్న ఎప్పుడైతే నాకు ఈ మ్యాటర్ జరిగిందో, సో మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నేను ఏం జరిగిందంటే 2 o'clock వెళ్ళానని చెప్పాను కదా, వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా మేనేజర్ దగ్గరికి వెళ్ళాను. సో ఇట్లా నా బైక్ November 11th సర్వీసింగ్కి ఇచ్చాను, ఇలా జరిగిందని చెప్తుంటేనే మధ్యలోనే నా మాటను కట్ చేసి, నా మాటను ఓవర్లాప్ చేసి, ఆ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన నా మాటను ఓవర్లాప్ చేసేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 15 రోజుల వరకే ఉంటుంది, మీకు ఏదైనా రిపీటెడ్ కంప్లైంట్ ఉంటే మీరు తీసుకురావడానికి టైం అంటే, నేనన్నా నాకు ఎవరు ఇంటిమేట్ చేయలేదు, 15 రోజుల వరకే తీసుకురావాలి అని చెప్పి నాకు ఎవరు చెప్పలేదని నేను చెప్తుండేసరికి, పక్కన బిల్ దగ్గర కూర్చుంటే ఒక లేడీ ఉంటుంది, ఒక ఆవిడ నెక్స్ట్ ఈ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఈయన, అండ్ ఒక పర్సన్ ఉన్నాడు నా టెక్నీషియన్, అంటే జాబ్ కార్డ్స్ అవి నోట్ చేసుకుంటాడు, ఐ మీన్ మెకానిక్ కాదు, జాబ్ కార్డ్స్ అవి నోట్ చేసుకుంటాడు ఈ పర్సన్. చాలా ఆరోగెన్స్ ఉంది ఇతనికి, మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా గమనించండి ఇతన్ని. సో చాలా ఆరోగెంట్గా రూడ్గా నా పైకి మాట్లాడడము, నువ్వు టెస్ట్ రైడ్ చేసుకున్నావు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు అని చెప్పి నువ్వు. సో ఆయన ఎంత సెన్స్లెస్ పాయింట్ మాట్లాడుతున్నాడు అంటే, 200-300 meters డ్రైవ్ చేసినప్పుడు అంట పసిగట్టేయాలంట, ఆయనకే చేత కాదు. టెక్నీషియన్ ఉన్నాడు, ఆయనే చెప్పలేడు అసలు రిపేర్ ఏంటి ఏందని చెప్పి, వాళ్ళే చెప్పలేకపోతుర్రు. ఒక 200 meters 300 meters మహా అయితే 1/2 kilometer డ్రైవ్ చేసంట బైక్ ని, ఏది సర్వీస్ చేసిన రోజు రాత్రి పూట ఎప్పుడైతే మనం కలెక్ట్ చేసుకుంటాం అప్పుడు 500 meters పోని కిలోమీటర్ వేసుకున్నా అంత తక్కువ డిస్టెన్స్ లో అంటే ప్రాబ్లం ఐడెంటిఫై చేసేసి అంట వాళ్ళకి చెప్పాలంట, లేదంటే 15 రోజుల లోపు ఎప్పుడైనా సరే కుదుర్చుకొని మరీ వెళ్ళాలంట. సో నేను వీళ్ళని క్వశ్చన్ చేసేది ఒకటే, మేము ఒక ఇష్యూ ఉందని చెప్పి బైక్ మీ దగ్గర తీసుకొచ్చి సర్వీస్ చేయమన్నప్పుడు మీరు అది నోట్ చేసుకొని అంత చేసి మరి నాకు సాల్వ్ చేయకుండా ఎందుకు రిటర్న్ ఇచ్చారు బైక్ అంటున్నాను. మళ్ళీ ఆయన అంటుండు, ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఆయన అంటున్నాడు నాతోటి, ఎందుకు మనకి రిపీటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చి ప్రతిసారి మనం లీవులు పెట్టుకొని అయితే వెళ్ళలేం కదా ఆఫీస్కి, మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో కస్టమర్స్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. బట్ వాళ్ళు అర్థం చేసుకోకుండా ఎట్లా అంటే, ఇప్పుడు రోడ్డు మీద ఏమంటారు కుక్కలకి జంతువులకి చెప్తాం చూసిన నడు పచ్చి అన్నట్టు, అట్లా చాలా అంటే చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. సో ఆ మేనేజర్, ఆయన పేరు నాకు ఐడియా లేదు, బట్ స్టిల్ వాట్ ఎవర్ మేబీ హిస్ నేమ్, వాళ్ళల్లో షోరూమ్ వాళ్ళు కానీ వీడియో చూస్తున్నా, లేదా మన వాళ్ళల్లో ఎవరైనా ఈ షోరూమ్ లో సర్వీస్ కి ఇస్తున్నా బజాజ్ బైక్స్ కానీ ఏదైనా సరే, నేను ఆ క్లిప్పింగ్స్ మీకు బిట్ గా అటాచ్ చేసి పెడతాను, ఎందుకంటే మొత్తం అటాచ్ చేసిన వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో నేను కొన్ని పాయింట్స్ వీళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కస్టమర్స్ కి ప్రతి ఒక్క రూల్ చెప్తున్నారా? ఓకే, మీరు ప్రతి ఒక్క రూల్ చెప్తున్నారా? అంటే ఇప్పుడు రిపీటెడ్ ఇష్యూ ఉంటే 15 రోజుల వరకే మేము వాటిని ఫిక్స్ చేస్తామని చెప్తున్నారా? అండ్ సెకండ్ థింగ్, ఎర్లీ మార్నింగ్ వచ్చి మీకు బైక్ ఇవ్వాలని చెప్పి బజాజ్ ఏమన్నా రూల్ పెట్టిందా? సర్వీసింగ్ కి బైక్ ఎర్లీ మార్నింగ్ 7-8 గంటలకి తీసుకొచ్చి మీకు బైక్ ఇవ్వాలని చెప్పి ఏమన్నా రూల్ పెట్టిందా బజాజ్? ఇది నా సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్, మీరు కస్టమర్ సర్వీస్ డొమైన్ లో ఉన్నప్పుడు మీరు చాలా పొలైట్ఫుల్ గా ఉండాలి, కానీ మీరు ఎందుకు ఇంత డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నారు కస్టమర్స్ పట్ల? మీరు ఏమన్నా మాకు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారా? మేము పైసలు కడుతున్నాం. పోయినసారి ఇప్పుడు ఈ November 11th నా సర్వీస్ బిల్ ఆల్మోస్ట్ 4100 చిల్లర అయింది. 4100 రూపాయలు మీకు ఫ్రీగా వస్తున్నాయా? సో ఇది నా థర్డ్ క్వశ్చన్. మీరు ఈ క్వశ్చన్స్ కి మీకు చేతనైతే ఆన్సర్ చేయండి. అండ్ ఈ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఇంత డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఇంత గలీజ్ గా మాట్లాడిన తర్వాత మీరు ప్రాబ్లం అసలు మాకు చెప్పలే అని చెప్పి ఆయన ఏదైతే ఉన్నాడో ఆయన క్లెయిమ్ చేస్తుండ అనమాట. నేనంటే ఆయనకి బండి అయిపోతుందని చెప్పలే అంట, జాబ్ కార్డ్ తీపిస్తాను, ఆ రోజు మేము నోట్ చేసుకొని ఉంటాం కదా, ఆ జాబ్ కార్డ్ తీపిచ్చి దానిలో చెక్ చేస్తా అన్నాడు. సో జాబ్ కార్డ్ తీపిస్తా అన్నాడు. నేను ఆల్మోస్ట్ 1 hour వెయిట్ చేసిన, 1 hour తర్వాత కూడా వాళ్ళకి జాబ్ కార్డ్ దొరకలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు నోట్ చేసుకున్నారని తెలుసు. ఏం చేసిండంటే బండి లోపలి తెప్పించి ఇంకొకళ్ళని పంపించి టెక్నీషియన్ బండి లోపలి తీసుకొచ్చి ఈసీయూ అని అదని ఇదని చెక్ చేసేసి లాస్ట్కి మేము దాన్ని అప్డేట్ చేసినాము అని చెప్పేసి అన్నాడు. అప్డేట్ చేయడం కూడా ఎలా తెలుసా, లిటరల్లీ పెట్టిండు మిషన్, టాబ్లెట్ కనెక్ట్ చేసిండు, ఒక 5 నిమిషాలు అటు ఇటు గెలికిండు, బండి స్టార్ట్ చేసి లిటరల్లీ ఐడియల్గా వదిలేసిండు తెలుసా. ఒక 10 నిమిషాలు బండి స్టార్ట్ చేసి లిటరల్లీ ఒక 10 నిమిషాలు ఐడియల్గా వదిలేసిండు. చెప్పుకుంటూ పోతుంటే అసలు ఎంత లెంత్ వెళ్ళిపోతుందంటే వీడియో. సో నేను కొన్ని క్లిప్పింగ్స్ అయితే అటాచ్ చేస్తాను. అండ్ సీరియస్లీ మై ఫ్రెండ్స్, నేను మీకు రికమెండ్ చేస్తున్నాను, బజాజ్ బైక్స్ కానీ బజాజ్ వెహికల్స్ ఏదైనా మీరు తీసుకుందాం అనుకుంటే ఐ సే స్ట్రిక్ట్ నో టు బజాజ్ బైక్స్. ఎందుకంటే
ఆ సర్వీస్ సెంటర్ లో టెక్నీషియన్సే మాట్లాడుతున్నారు 125cc బండ్లు కొనకూడదంట, అసలు వేస్ట్ అంటే ప్రతిదీ సెన్సార్ ప్రాబ్లం వచ్చేస్తుందంట. మరి ఎందుకు అమ్ముతున్నారు భయ్ మీరు? నేను స్ట్రైట్ అవే మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు అమ్ముతుర్రు? నాతోని కాదు, ఎందుకు చేస్తారు మీరు? డబ్బులు తీసుకొని మరీ చేసారు కదా, ప్రాబ్లం చెప్పినప్పుడు అది ఫిక్స్ చేయాలి. అదే మరి మీరు ఫ్రీగా చేయమని నేను అడుగుతలేను, తీసుకున్న డబ్బులకి పని చెయ్యాలి. ఏమంటున్నా నేను? ఏమన్నా ఫ్రీగా ఏమన్నారు? అవును, ఫ్రీగా చేస్తారని నేను ఎందుకంట భయ్యా? నాకు ఇచ్చి ఆల్రెడీ కట్టిన దానికి మీరు చేసిర్రా, ఆల్రెడీ కట్టిన డబ్బులకు చేసిరా పని, అట్లనే ఎందుకు వస్తుంది రిపీటెడ్ ప్రాబ్లమ్? ఎందుకు లేదు? మీకు చెప్పి ప్రాబ్లం అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నారు అసలు? మీ మేనేజర్ మీరేనా? మేనేజర్ మీరేనా? చూపిస్తా. ఎందుకు మాట్లాడకూడదు? మీ మేనేజర్ ఎవరు? మీరే మేనేజర్. మీ పైన ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలుచుకోరని. మీరే మేనేజర్ అన్నప్పుడు ఫిక్స్ చేయాలి ప్రాబ్లం. మీరు ఇట్లా మాట్లాడతారా? తీసుకొచ్చిన అన్న ఇప్పుడు మీకు అవునన్నా, నేను మండే ఎట్లా తీసుకొస్తానా? నేను లీవ్ పెట్టుకొని మీకోసం వచ్చి ఇవ్వలేను కదా. అరే నేను టైం ఇచ్చి, నేను అట్టనే ఒక రోజు లీవ్ పెట్టుకొని ఒక రోజు ఇచ్చినాను మీకు. అరే రిజల్ట్ కాలేదు, మరి ఎందుకు చేయలేదు అంటున్నా? ఎందుకు కాలేదని అడుగుతున్నాను. ఎందుకు కాలేదని నేను అడుగుతున్నాను అన్న. ఇప్పుడు ఒక రోజు కాదు 2 రోజులు పెట్టుకోండి, నా ప్రాబ్లం లేదు. అరే అది నేను చెప్తున్నా కదా, ఇప్పుడు తీసుకోండి. నేను మండేనో ట్యూస్డే కుదిరినప్పుడు తీసుకుంటా నేను. అరే మరి అసలు ఎందుకు చేయలేదు? ఫస్ట్ ఎందుకు చేయలేదు? ప్రాబ్లం అంతా రాసుకున్నప్పుడు ఎందుకు చేయలేని అడుగుతున్నాను. ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నాను. ఎందుకు చేయరు? ఇప్పుడు నేను గదల్ని ఇప్పుడు చేయకపోతే ఇక్కడికి వెళ్ళి ఎప్పుడు ఇచ్చుడైంది? మీరు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ అన్ని చెప్పాలి, మెన్షన్ చేయాలి. 11th నవంబర్ ఇచ్చినాను. ఓపెన్ చేయించు, బిల్ ది మమ్మీ. చేయండి, మీ రిజిస్టర్లో నోట్ చేసుకుంటారు కదా, తీయండి. అది తీసుకొని రండి, తీపియండి, పదండి. అన్న ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటే ఎట్లయితే? ఆగు, ఒక్క నిమిషం ప్రాక్టికల్ మాట్లాడదాం. 100-200 మీటర్స్ నడిపినప్పుడు అర్థం అయిపోతుందా? టెస్ట్ రైడ్ అన్నప్పుడు 100-200 మీటర్స్ నడిపితే బండి అర్థం ఎమ్మట ఆగిపోతుందా? నువ్వు టెక్నీషియన్వే కదా నువ్వు. 100 మీటర్లు 200 మీటర్లు పోనీ 1/2 కిలోమీటర్ నడిపితే బండి ఆగిపోతుందా అంటున్నా నేను. అరే నెక్స్ట్ టైం ఎట్లా తీసుకొస్తామన్నా? ఇప్పుడు నేను 400 కిలోమీటర్లు నేను రిపేర్ చేయించిన దగ్గర నుంచి 400 తిప్పిన. 400 కిలోమీటర్లు 400 కాదు, 100 కాదేంటి? నాకు ఆగినప్పుడు బండి ప్రాబ్లం మాట్లాడుతున్నావు భయ్. అసలు నువ్వు ఇదేనా మీరు కస్టమర్స్కి ఇచ్చే రెస్పెక్ట్? ఏం మాట్లాడినా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు. చెయ్యాలి పొద్దున వచ్చిందా? నేను కాల్ చేసిన నెంబర్ ది ఒకసారి. నెంబర్ తీయండి. నేను కాల్ చేసిన అన్నా కదా, నెంబర్ తీయండి ఒకసారి. నేను కాల్ చేసిన అన్నావు కదా, ఇప్పుడు నువ్వు నా పైన ఏదో చెప్తున్నావు కదా. ఈ క్వశ్చన్ ఈ ఒక్క పర్టికులర్ బజాజ్ షోరూమ్ కని కాదు, ఆర్గనైజేషన్ ని. సో మీరు ఎందుకు అమ్ముతున్నారు? అసలు ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? అన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు స్ట్రైట్ అవే మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసేయాలి, లేదా సార్ట్అవుట్ చేసుకొని వేరియస్ సర్వీస్ సెంటర్స్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఇన్పుట్స్ లా కలెక్ట్ చేసుకొని, సో మీరు అనేది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపనైనా ఆపాలి, లేదంటే దాన్ని ఫిక్స్ చేసుకొని రీలాంచ్ వర్షన్ అనేది రిలీజ్ చేయాలి. సో మీరు అట్లా చేయనప్పుడు కస్టమర్స్ తోని ఇట్లా మాట్లాడడం అనేది తప్పు నా దృష్టిలో. సో ఎవరైనా సరే ఈ ఆర్సీపురం బజాజ్ షోరూమ్ లో కానీ ఇంకెక్కడైనా సరే ఇష్యూ ఫేస్ చేసి ఉంటే కస్టమర్ సర్వీస్ లో, డెఫినెట్ గా వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఎంటర్ బజాజ్ అండ్ ఐ స్ట్రిక్ట్లీ సే నో టు బజాజ్ ప్రొడక్ట్స్. అండ్ నేను కూడా కొన్ని రోజుల్లో ఈ బైక్ అయితే అమ్మేస్తాను. కొంచెం సెట్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా ఈ బైక్ అయితే అమ్మేసి నేను వేరే బ్రాండ్కి అయితే వెళ్ళిపోతాను. సో ఇంకా అనవసరం, ఎందుకంటే బండికి పెట్టిన కాస్ట్ కంటే రిపేర్స్కి ఎక్కువ అయ్యేటట్టు అయితే అసలు ఎవరు తీసుకోరు. అండ్ చెప్తున్నా కదా, వెదర్ ఇట్ మే బి 100cc or 1000cc, కస్టమర్ సర్వీస్ ఉంటేనే ఎప్పుడైనా సరే బ్రాండ్కి రిపీటెడ్ పీపుల్ వస్తారు, రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు, 10 మందికి రికమెండ్ చేస్తారు. మీరు ఇంత ఆరోగెంట్గా ఇంత రూడ్గా ఉంటే మీ కంపెనీ పతనానికి మీరే కారణం అవుతారు. సో అదైతే ఇప్పటికైతే మ్యాటర్. నేనైతే మోస్ట్లీ ట్రిమ్ చేయకుండానే పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ 15 minutes అయితే క్రాస్ అయిపోయింది వీడియో లెంత్. సో నో ప్రాబ్లం, ఎందుకంటే ఇష్యూ అనేది మీరు కంప్లీట్గా తెలుసుకోవాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మీరు ఎవరైనా ఈ బజాజ్ షోరూమ్స్లో కానీ ఈ పర్టికులర్ షోరూమ్లో కానీ ఇష్యూ ఫేస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండడానికి ఇన్ఫర్మేషన్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే బజాజ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ అయితే చేయండి ఈ వీడియోని. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇట్లాంటి ఫ్యూచర్లో ఇట్లాంటి వ్లాగ్స్, వీడియోస్, అవేర్నెస్ వీడియోస్ కూడా నేను తీసుకొస్తాను. నాకు జరిగిన ఇష్యూస్ ఇంకొకళ్ళకి కాకూడదనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్.